హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి డబుల్ కా మీఠా అండి. అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. డబుల్ కా మీఠా రెసిపీ కోసం మిల్క్ బ్రెడ్ తీసుకున్నా అండి. ఈ మిల్క్ బ్రెడ్ బాగుంటుంది డబుల్ కా మీఠాకి. వీటిని ఫస్ట్ సైడ్కి ఇలా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ది మొత్తం తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా, నేనైతే ఈ సైజ్ తీసుకున్నానండి. అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా. స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో నెయ్యిని వేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం కోసం అని నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడండి. ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మరి బాగా ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ కిస్మిస్ అండి. వేయించిన కిస్మిస్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం పిస్తా కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు అదే నెయ్యి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. సైడ్స్ టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన తీసుకొని మిగిలిన అన్నిటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నానండి. ఇది సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే షుగర్ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం పాలను వేడి చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు అయితే బాగుంటాయి. షుగర్ సిరప్ ఇలా అయితే సరిపోతుందండి. కొంచెం 2 వేళ్ళు అతుక్కునేలాగా ఉంటే సరిపోతుంది. మరీ తీగపాకం అవసరం లేదు. కొద్దిగా కలర్ అండి, రెడ్ కలర్ వేసుకున్నాను నేను. ఇది ఆప్షనల్ పూర్తిగా. ఇలాచి పౌడర్ అండి. ఇది కూడా ఒకసారి వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలను ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని 1 బై 1 వేసుకొని కాసేపు అయ్యాక మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్కి. వేడి చేసి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పైనుంచి వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే పిస్తా పప్పు ఇవన్నీ వేసుకోవాలి. Double ka meetha is ready. Thanks for watching my video. Please like, share, comment, subscribe. Bye.